సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ యాగాలు నిర్వహిస్తున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో సీఎం కేసీఆర్ మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్నారు. శృంగేరి పీఠం సంప్రదాయాల ప్రకారం జరుగుతున్న యాగాల్లో 300 మంది ఋత్వికులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో 5 రోజుల పాటు నిర్వహించే శ్రీ సహస్ర మహాచండీ యాగం ఉదయం 11 గంటలకు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రారంభమైంది. విశాఖ పీఠాధిపతి స్వామి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో జగద్గురు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆశీస్సులతో సీఎం దంపతులు వివిధ రకాల పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శుద్ధి పుణ్యవచనం, ఋత్విక్వర్ణం, చతుర్వేద పారాయణం, యాగశాల ప్రదక్షిణ, గోపూజ, గురుపూజ, నవగ్రహ పూజ నిర్వహించి రాజశ్యామల యాగం ప్రారంభించారు. యాగ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని, వ్యవసాయం సుభిక్షంగా ఉండాలని ఋత్వికులు పూజలు చేశారు. రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని, దేశ పౌరులకు సుపరిపాలన అందాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 300 మందికి పైగా ఋత్వికుల ఆధ్వర్యంలో యాగం అత్యంత సంప్రదాయబద్ధంగా జరుగుతోంది. ఎకోత్తర వృద్ధి సంప్రదాయంలో జరిగే సహస్ర చండీ యాగంలో తొలి రోజు 100 సప్తశతి చండీ పారాయణాలు, రెండో రోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 పారాయణాలు చేస్తారు. ఇలా మొత్తంగా కలిపి 1000 పారాయణాలు చేస్తారు. ఈ నెల 25న రుద్రవచనం పూర్ణాహుతితో యాగం ముగియనుంది.